వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడ్తో ముందుకు పోతోంది. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం లెక్కెంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3,54,00,000 మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గర ఉన్నాయి. మొత్తంగా 1,12,15,000 కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96% పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% అని లెక్క తేలింది. ముస్లిం మైనారిటీలో బీసీ జనాభా 10.08%గా ఉంది. ముస్లిం మైనారిటీలో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33%గా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79% ఉంటే ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48% ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56% అని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43% ఉండగా ఎస్టీ జనాభా 10.45% ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కసరత్తు పూర్తయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో పాటు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ మీటింగ్లో ప్రవేశపెడతారు. ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. ఉభయ సభల్లో ఈ రెండింటిపై డిస్కస్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణయే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈసారైనా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పిలుస్తోంది. గులాబీ బాస్ వస్తారా రారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతోందని సర్కారు చెబుతుంది. అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. కులగణన కోసం ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవిత తప్పించి ఎవరూ సర్వేకు వివరాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని సరిచేస్తామని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలు ఇవి. ఒకటి కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ నివేదికలపై చర్చించేందుకు ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా శాసనసభతో పాటు శాసన మండలి ఈ రెండు సమావేశాలు ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో మాత్రం ముఖ్యంగా కులగణన సర్వే సంబంధించినటువంటి అంశాలు, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి అంశాలపై వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటగా 10 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతలో అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ యొక్క మంత్రి మండలి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఈ అంశాలపై చర్చించిన తర్వాత వారు ఆమోద ముద్ర కూడా వేసేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైనటువంటి వెంటనే ఇటు జనాభాకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు నిధులు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అభివృద్ధి పథకాలు, దాంతో పాటు ఇంకా విద్యా ఉద్యోగ అవకాశాల కల్పన జరగడం లేదనే భావనలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశాలపై వారికి తీర్పు కబురు కూడా చెప్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీసీ సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకి రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పేసి ఇప్పటికే అనేక మంది కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలపైనే తీర్మానం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మంత్రి వర్గ సమావేశంలో మాత్రం కులగణన సంబంధించినటువంటి అంశాలు, ఇటు ఎస్సీ కమిషన్ నివేదిక అంశాలపైన వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ఈ అంశాలపై మాత్రం ఖచ్చితంగా ఒకవైపు ప్రభుత్వం బీసీలకి మేలు చేస్తుందని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇది సర్వే అనేది సరిగా జరగలేదు, ఇది ఫేక్ సర్వే అనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలపై ఈ అంశాలపై కూడా ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఈ రోజు ప్రత్యేక సమావేశం, అంటే ఈ రోజు అసెంబ్లీతో పాటు మండలి ఈ రెండు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న కూడా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కేసీఆర్
బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తాను. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ వివరించినటువంటి తీరుపై కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం అసెంబ్లీ వేదికగా వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.